నన్ను క్షమించమ్మా. నాన్నగారికి ఈ పరిస్థితి కలగడానికి కారణం నేనే. నువ్వేం చేస్తావు నాన్న? ఇదంతా నా తలరాత. ఆయనకి మారక దశ దగ్గర పడుతుందని గురువుగారు ముందే చెప్పారు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కారణం మాత్రం నేనే అమ్మా. నాకు బాధ్యతలు ఇవ్వాలనుకున్నారు. సరైన వారసుడిగా అన్ని అర్హతలు ఉన్నాయనుకున్నారమ్మా. కానీ లేవని తెలిసి తట్టుకోలేకపోయారమ్మా. నీకు అర్హత లేకపోవడం ఏంటి? లేదిందు, నాకు ఈ బాధ్యతల మీద ఎలాంటి ఆశలు లేవు. నాన్నగారితో చెప్పమ్మా అని అడిగాను కదమ్మా. అప్పుడే చెప్పేసుంటే ఈరోజు నాన్నగారి పరిస్థితి ఇలా ఉండేది కాదు కదమ్మా. మీరే తప్పు చేయలేదు. మళ్ళీ మొదలు పెట్టింది చూడు. మీరు తప్పు చేశారని మావయ్య గారు అస్సలు అనుకోవడం లేదు. మీకు బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషం. ఎందుకు ప్రతి విషయంలోనూ దూరిపోతావు? ఎవరడిగారు నిన్ను? మా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో నీ జోక్యం ఏంటి? తను మన కుటుంబమే ఊర్మిళ. ఎప్పుడైతే నాన్నగారు తనని మన ఇంటికి తీసుకొచ్చారో అప్పుడే తను మన ఇంటి సభ్యురాలైంది. ఇప్పటి వరకు మీ తమ్ముడు సపోర్ట్ చేశాడు, ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీ అన్న తమ్ముళ్ళిద్దరికీ భార్యల కన్నా పరాయి స్త్రీలని సపోర్ట్ చేయడం బాగా అలవాటు అనుకుంటా. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నేనున్నదే మాట్లాడుతున్నాను బామ్మగారు. మీరే ఎవరు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఏమన్నా? దేవాంశ్ తప్పు చేశారని మావయ్య గారు అస్సలు అనుకోవడం లేదా? బాధ్యతలు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉన్నారా? ఏదో మావయ్య గారే పర్సనల్ గా పిలిచి చెప్పినట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు?
అవును, నాతో చెప్పారు. ఇప్పుడే లోపలికి వెళ్ళి మావయ్య గారితో మాట్లాడేసి వస్తున్నాను. ఇక్కడ అత్తయ్య, బామ్మగారు, కొడుకులు, కోడళ్ళు, ఇంటి సభ్యులందరూ ఉండగా మావయ్య గారు నీతో మాట్లాడారా? ఎవరికి కబుర్లు చెప్తున్నావు? ఊర్మిళ నువ్వుండు. నిజంగానే మాట్లాడావా? ఎలా ఉన్నాడు? ఏం మాట్లాడాడమ్మా? ఏమీ మాట్లాడలేదు బామ్మగారు. అసలు మావయ్య గారు మాట్లాడే పరిస్థితుల్లోనే లేరు. సోది చెప్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాట్లాడాను అన్నది నిజం. మావయ్య గారు ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఈయన మాత్రం కాదు. ఇది ఈ రోజు అనుకోకుండా మనస్తాపంతో వచ్చిన సమస్య కాదు. రోజు రోజుకి ఆరోగ్యం చెడిపోతూ ఈ రోజుకి ఇలా జరిగింది. ఎవరో కావాలని చేసింది. నోరు ముయ్యి. చేసిందంతా చేసి ఎవరి మీద నేరం మోపాలని చూస్తున్నావే? ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురు ఏదో చేయటం ఏంటి? అవును, ఈరోజు మా మావయ్య గారికి ఈ పరిస్థితి కలిగిందంటే కారణం మీ కూతురే. ఎంతో సంతోషంగా ఉండే మా కుటుంబం ఏ ముహూర్తాన మీ కూతురు పాదం పెట్టిందో గాని అప్పట్నుంచి అతలకుతలం అయిపోయింది. ఇంట్లో మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. ఊర్మిళ మాట్లాడనివ్వండి బామ్మగారు, మాట్లాడనివ్వండి. అసలు నాకొక విషయం తెలియక అడుగుతాను. మా దేవాంష్కి మీ చిన్న కూతురునిచ్చి పెళ్లి చేశారా, లేక పెద్ద కూతురుతో చేశారా? ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికి సియా దేవాంశ్ భార్యలా కనిపించడం లేదు. వైదేహి భార్యలా కనిపిస్తుంది. భార్యలాగే ఉంటుంది. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడకమ్మా. తప్పు చేయగాలేంది దాని గురించి మాట్లాడడం తప్పెలా అవుతుంది బాబాయ్ గారు? దేవాంశ్ బాధలో తనే, సంతోషంలోనూ తనే, ఓదార్పులో తనే, సేవలో తనే. భార్యలా కాదు, అంతకు మించి సాన్నిహిత్యం చూసి తట్టుకోలేక మా మావయ్య గారు ఇలా అయిపోయారు. ఊర్మిళ, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. నాన్నగారు వైదేహి దేవాంశుల గురించి తప్పుగా అనుకునేవారే అయితే
బాధ్యతలు అప్పగించుండేవారు కాదు. అప్పగిస్తారు. ఎందుకంటే మావయ్య గారిది కన్న కొడుక్కే బాధ్యతలు అప్పగించాలన్న స్వార్థం. ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు స్వార్థపరుడంటావా? అసలు వాడి గురించి నీకేం తెలుసు? ఏమీ తెలియక్కర్లేదు బామ్మగారు. ఏ కన్న తండ్రైనా తన కొడుకు విషయంలో స్వార్థంగానే ఆలోచిస్తాడు. అందుకు మావయ్య గారు ఏమీ మినహాయింపు కాదు. లేకపోతే రాత్రి దేవాంశ్ అర్హుడు కాదని నిర్ణయించి తెల్లారేసరికి ఎలా అర్హుడైపోతాడు? రాత్రికి రాత్రి ఏ అద్భుతాలు జరిగిపోతాయి. అద్భుతాలు జరగడానికి ఒక్క క్షణం చాలమ్మా. అన్నయ్యకి ఏ నిజం తెలిసిందో ఆ నిజంలో దేవాంశ్ తప్పు చేయలేదని తెలిసిందేమో. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడేమో. నాన్నా, నాన్న, ఒకవేళ పెద్దనాన్నకి అలాంటిది ఏదైనా నిజం తెలుసుంటే మీకు తెలుసుంటుంది కదా. ఏంటో చెప్పండి నాన్న. అక్కడ ఏదన్నా ఉంటే కదా చెప్పడానికి. నేను చెప్తుంది నిజం. మావయ్య గారు కొడుకు మీద ప్రేమతో స్వార్థంతో తీసుకున్న నిర్ణయమే తప్ప వేరే ఏ కారణమూ లేదు. ఇచ్చిన మాటకి కట్టుబడి నేను నోరు విప్పకపోవడం వల్ల దేవుళ్ళంటి మావయ్య గారిని కూడా స్వార్థపరుణ్ణి చేసి మాట్లాడుతున్నారు. ఎంత బాధ్యతలు అప్పగించినా కొడుకు చేసిన తప్పుని మాత్రం సహించలేకపోయారు. అసలు తప్పు దేవాంశది కూడా కాదు. ఇదిగో ఈ మహాతల్లి వల్లే అంతా. అసలు ఈవిడిక్కడికి రాకపోయి ఉంటే, దేవాంశ్తో రాసుకు పూసుకుని తిరగకపోయి ఉంటే ఇలా జరుగుండేదే కాదు. అసలు ఇది ఇంకా ఇక్కడే ఉంటే మావయ్య గారి కొన ఊపిరి కూడా కట్టుకుపోతుంది. ఏ ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? మా దేవాంశ్ని వల్లో వేసుకుంది సరిపోక మా అత్తయ్య పసుపు కుంకుమలే లాక్కుపోవాలని చూస్తున్నావా? పో ఇక్కడి నుంచి. పోతావా పోవా? పోవా ఇక్కడి నుంచి. నీకే చెప్పేది. పో. మళ్ళీ ఈ చుట్టుపక్కల కనిపిస్తే ఇంతసేపు నువ్వేం మాట్లాడుతున్నా? ఇక్కడ ఒక పెద్ద ఆయన పరిస్థితి ఇలా ఉందని భరించా. కానీ ఆణి ఉత్సవం లాంటి నా కూతురు మీద నిందలు వేస్తూ ఉంటానంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అసలేమనుకుంటున్నావు నా కూతురు గురించి? నా కూతురు మీ ఇంటికి వచ్చిందా? మీరు కోరుకుంటే వచ్చిందా?
అల్లుడి గారిని కాపాడపోయి వైదేహి పెళ్లి సంబంధం చెడిపోతే వైదేహి పెళ్లి చేసి తమ వల్ల జరిగిన పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని బావగారు బతిమలాడితే మీ ఇంటికొచ్చింది. అంతేకాని ఏ ఆశతోనో తనంతట తాను రాలేదు. సరే, ఆడపిల్లనిచ్చుకున్న చోట ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను. ఇప్పుడు మీకు కావాల్సిందేంటి? వైదేహి ఇక్కడ ఉండకూడదు, అంతే కదా? ఉంచాలని నాకు లేదు. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. రమ్మా. వైదేహి ఆగమ్మా. వైదేహి ఏ తప్పు చేయలేదు, నేను నమ్ముతున్నాను. మీరెక్కడికి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. లేదమ్మా, ఇన్ని మాటలు పడ్డాక ఇంకా ఉంచలేను. ఊర్మిళేదో తెలియక మాట్లాడింది, పట్టించుకోవద్దు. పట్టించుకోకపోవడానికి తనన్నదేవి చిన్న మాటలు కాదమ్మా. మాకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, కానీ ఆడపిల్లల్ని కన్న మహారాజునమ్మా. ఆత్మాభిమానమే ఆస్తులుగా పెంచిన వాణ్ణి. వీళ్ల గురించి తప్పుగా ఎవరు మాట్లాడినా ఊరుకోనమ్మా. ఊర్మిళ కూడా మీ కూతురు లాంటిదే అన్నారు కదా, ఏదో తెలియక అన్నదనుకుని క్షమించేయండి. బామ్మగారు, క్షమించడానికి నేనేం తప్పుగా మాట్లాడలేదు. నువ్వు మాట్లాడకు. అసలు నా కొడుకు గురించి నీకేం తెలుసు? స్వార్థపరుడు అంటున్నావు. న్యాయం ఒకవైపు, కుటుంబం మరోవైపు పెడితే న్యాయం వైపే మొగ్గు చూపుతాడు. అలాంటి వాడు కొడుకు విషయంలో స్వార్థంగా ఆలోచిస్తాడని ఎలా అనుకుంటున్నావు? కారణం ఏంటో తెలియకపోవచ్చు. దేవాంశ్ వైదేహిలు ఏ తప్పు చేయలేదని నమ్మాడంటే వాళ్ళే తప్పు చెయ్యనట్టు. ఆయనకేం కాలేదన్న శుభవార్త చెప్పండి. మేం చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, కానీ ఆయన ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయాం.